మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం ఇది మన ధ్యానాంశం. ఈ అధ్యాయం అంతా ప్రాముఖ్యంగా విగ్రహముల యొక్క వ్యర్థత, నిజదేవుని యొక్క నమ్మకత్వాన్ని వివరిస్తోంది. మానవుడు తనకిష్టమైన రూపములో తన చేతులతో నిర్మించినటువంటి ఆ విగ్రహానికి తిరిగి తనకే సహాయం చేయమని అర్థించడం, ప్రార్థించడం విడ్డూరమే కదా. జీవం ఉన్నటువంటి ఆ మనిషిలో దేవుడు నివసిస్తాడా, లేదా జీవం లేని ఆ వట్టి బొమ్మలో నివసిస్తాడా? ఆయన సర్వాంతర్యామి అయినప్పుడు, అన్ని చోట్ల ఆయన ఉండగలడు అన్నప్పుడు ప్రత్యేకంగా మరొక రూపం దేనికి? ఇది సృష్టి ప్రారంభం నుండి లేదు, కానీ మనుషుల్లో మానవుడు కల్పించినటువంటి విషయం. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతూ బహు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పాడు. మొదటి అధ్యాయంలో 18 నుంచి 23 వచనాల్లో ఓ మంచి వివరణ ఇస్తూ వచ్చాడు. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడినటువంటి వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుతూ ఉంది. అయినను వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి మహింపరచట్లేదు, కృతజ్ఞతలు చెల్లించట్లేదు. వ్యర్థమైనటువంటి వివాదములలో వారి అవివేక హృదయము అంధకారంగా మారింది. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. మనుషుల సంఖ్య పెరుగుతున్నట్టే దినదినము దేవుళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మన చిన్నతనంలో మనకు తెలియని ఎంతోమంది కొత్త దేవుళ్ళ మధ్యలో బయలుదేరారు. ఆ మాటకు వస్తే మనిషి తోటి మనిషిని కూడా దేవునిగా మారుస్తున్నాడు. అయితే అవన్నీ కదలక మెదలక ఎలాగా నిరుపయోగంగా ఉంటాయో వాటిని నమ్మేవారు, అనుసరించేవారు అట్టివారే. అయితే భక్తుడు అంటున్నాడు, ఇజ్రాయిల్లారా, నిజదేవుడైనటువంటి యెహోవాను నమ్ముడి, ఆయన మీకు ఖేడముగా ఉంటాడు, ఆయనే మీకు సహాయం చేస్తాడు. యెహోవా మిమ్మును, మీ పిల్లల్ని వృద్ధి పొందింపజేస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. భూమి ఆకాశమును సృజించినటువంటి యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఇదిగో ఆకాశములు యెహోవాకు చెందినవైతే భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన మరొక మాట చెప్పాలి. అది మొదటి వచనం, 115వ కీర్తన మొదటి వచనం. భక్తుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. దేవునికి చెందవలసిన, రావాల్సిన మహిమ పలుమార్లు పలు విధములుగా దొంగిలించబడుతుంది. కింది వచనాల్లో చెప్పబడినట్టుగా వెండి బంగారంతో విలువైనటువంటి పదార్థాలతో చేయబడినటువంటి విగ్రహములను మనుషులు మహిమపరుస్తున్నారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 8వ వచనంలో ఇదే మాట సెలవిస్తున్నాడు. యెహోవాను నేను, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమని నిచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మనుషులు దేవుని మహిమను విగ్రహములకు ఇస్తున్నారు, వాటి రూపంలోకి మార్చారు, వాటిని మహింపరుచు గణపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం ఇలాగ కొనసాగినా అందరి మహిమను తగ్గించే ఒక దినం ఖచ్చితంగా రాబోతోంది. ఆ రోజున ప్రతి దేవుడు, ప్రతి దేవత అని చెప్పుకునే ప్రతి మనిషి, ప్రతి మానవుడు గడగడ వణుకుచు ఆయన ఎదుట సాగిలపడే దినం అది. ఇది ఓ రకం గుంపు అయితే మరొక గుంపు ఉంది, వినండి జాగ్రత్తగా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడినేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. 42వ అధ్యాయంలో విగ్రహానికి నేను ఇవ్వను అన్నాడు. 48వ అధ్యాయంలో ఎవరికి అంటే ఇక్కడ మనుషులు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేసినాను, కనీస విషయాలు మీరు భోజనం చేసినా పానం చేసినా కూడా దేవుని మహిమ కొరకే చేయండి, ఆయన మహిమను మాత్రమే వెతకండి అన్నాడు. అంటే ఈ రకం మనుషులు ఆధ్యాత్మికంగా ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగే ఉంటారు, దేవుని పనులే కొనసాగిస్తుంటారు, వాటిని కూడా లెస్సగా చేస్తూ ఉంటారు. వాటితో పాటు తాము ఎక్కువగా ఘనత పొందుతూ ఉంటారు, ఘనపరచబడుతూ ఉంటారు. ఇంకా ప్రజల విషయం మనకు తెలిసిందే కదా. కాస్త పొరపాటు చేసి వెనకబడితే పూర్తిగా మనల్ని దూషించి ద్వేషించి పక్కకు నెట్టేస్తారు. కాస్త చక్కగా వాడబడుతుంటే మనల్ని మనుషుల మధ్యలో దేవులుగా తయారు చేస్తారు. అపోస్తుల సేవా పరిచర్యలో లుస్త్రా అనే ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఏంటి?
బలహీనమైనటువంటి పాదములు గల ఒకడు ఉండెను. అయితే పౌలు మాటలు వింటున్నవాడు స్వస్థత పొందడానికి విశ్వాసం కలిగి ఉన్నాడని పౌలు గ్రహించి పాదముల మోపి నిలువమని చెప్పగా వాడు వెంటనే లేచి నిలబడి గంతు వేయసాగాడు. ఇటు అద్భుతం చూసిన మనుషులు ఏమనుకున్నారు? మనుషుల మధ్యకు దేవతలు దిగొచ్చారు అని బర్నబాకేమో ద్యుపతి అని పేరు పెట్టారు, పౌలుకేమో హెర్మే అని పేరు పెట్టారు. కాదన్న జాలని అద్భుతాలు ప్రజల మధ్యలో జరిగాయి. అయితే ఆ ఘనతంతా స్వీకరించడానికి అపోస్తులు సిద్ధంగా ఉన్నారా? బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలో జరబడి, అయలారా, మీరు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? మేము సాధారణమైన మనుషులము, జరిగిన ఈ అంశం అంతా క్రీస్తు ద్వారా జరిగింది అని వారిని ఒప్పించే ప్రయత్నం చేయలేదా? ఈ రోజున కూడా కాస్త చక్కగా పాడితే, కాస్త చక్కగా మాట్లాడితే మన పేరుకు ముందు వెనక అనేక బిడుదులు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు మనుషులు. కొందరు మరీ డబ్బిచ్చి సంపాదించుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. పేర్లు చెప్పకపోయినా మన కళ్ళెదుట గతంలో సేవ చేసినటువంటి అనేక మంది భక్తులు మన తెలుగు రాష్ట్రాల్లోనే మహిమ అంతటిని, ఘనతంతటిని సంఘం పైన పెట్టి, పరిచర్య పైన పెట్టి సాధారణంగా జీవించిన వారు లేరా? ఆ రోజుల్లో తగ్గిపోతున్నటువంటి మహిమ ప్రజలకు కనపడకుండా ముఖం మీద ముసుగు వేసుకున్నటువంటిది అది పరిచర్యే. పౌలు పరిచర్యతోనే పోలిస్తూ వచ్చాడు. ఇప్పుడు మేమైతే ముసుగు లేని ముఖముతో అంటాడు. క్రీస్తు మహిమను ప్రతిబింబింపజేస్తున్నాం. మహిమను మేము కలిగిలేం, మేము ప్రతిబింబింపజేస్తున్నాం. వి ఆర్ ద మిర్రర్స్ ఆఫ్ క్రైస్ట్ గ్లోరీ. ఇది పరిచర్యే. మరి మనం కూడా భక్తులతో ఏకీభవించేలా చెబుదామా? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే ఎల్లవేళలా మహిమ కలుగును గాక. ఇదిగో పరలోకంలో కూడా పెద్దలు ఇలాగ అంటున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, సింహాసనాసనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. దేవుని ఆత్మ మీకు తోడై మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.